నమస్కారం వైట్ ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి కచ్చంబి ఆడిటోరియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యాజమానులకు 21,56,25,000 లబ్ధి. తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పిలుపు. ఆలయ అభివృద్ధికి 5 లక్షలు అందించిన మేయర్ కుటుంబ సభ్యులు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు తమది డబుల్ ఇంజిన్ పాలనని చెబుతున్నారు. ఇది డబుల్ ఇంజిన్ దోపిడీ పాలన ఎద్దేవా చేసిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి కచ్చంబి ఆడిటోరియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంతో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని మంత్రి అనగాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వాహన యాజమానులకు 21,56,25,000 లబ్ధి చేకూరిందని తెలిపారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంతో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని అన్నారు. ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్లకు 435 కోట్ల రూపాయలు అందిస్తోందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో 10,000 మాత్రమే ఇవ్వగా తమ ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 435 కోట్ల రూపాయలు ఇస్తోందని మంత్రి తెలిపారు. జగన్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో 10,000 ఇస్తూనే ఫైన్ల ద్వారా 20,000 దోపిడీ చేసిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెంచి జగన్ ప్రభుత్వం ఒక్క ఆటో డ్రైవర్పై ఏడాదికి 36,000 రూపాయల భారం మోపిందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లపై విపరీతంగా చలాన్ను రాసి వేధించారని, రోడ్డు ట్యాక్స్లు భారీగా పెంచి ఆటో డ్రైవర్ల రక్తాన్ని జగన్ రెడ్డి జలగలా పీల్చేశారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గమనించి ప్రజలందరికీ తెలియజెప్పాలని, అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. 16 నెలల్లో 16 పథకాలు, సూపర్ 6 అని చెప్పాం, సూపర్ హిట్ అని చెప్పాం. కానీ 16 నెలల్లో 16 పథకాలు చేసే గొప్ప ప్రభుత్వం అంటే అది ఈ ఎక్కువగా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీకు తెలుసు, మొదటి సంతకం అన్నా క్యాంటీన్ మీద, డిఎస్సి మీద, అలాగే రాబోయే తరాలకి మంచి జరిగే విధంగా అన్ని చెప్పట్టడం, అవన్నీ కూడా అమలు కూడా వెంటనే చేశారు. ఈ రోజున మేము మొన్న అనంతపూర్లో చేసాం సూపర్ 6 సూపర్ హిట్ అనేది. అద్భుతమైన స్పందన. ప్రతి గ్రామంలో కూడా మేము ప్రతి ఇంటికి, ప్రతి గడపతి తొక్కాం. సుపరిపాలన తొలియడి అని చెప్పి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి గడపను తొక్కాం. గతంలో 14-19 లైఫ్ ట్యాక్స్ ఎత్తేసినటువంటి ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా. మరి ఈ రోజున రాగానే తప్పకుండా ప్రతి పేదవాడికి ఏదైతే సంక్షేమం ఇస్తామని చెప్పాము, ఏదైతే రాబోయే తరాలకు మంచి చేస్తామని చెప్పాము, అవన్నీ కూడా చేశాం. చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందని చెప్పేసి గత పరిపాలకులు 19 తర్వాత ఎన్నో కార్యక్రమాలు రద్దు చేశారు. చెప్పినప్పుడు అన్నా క్యాంటీన్ 5 రూపాయలు ప్రతి ఒక్క పేదవాడు మంచి క్వాలిటీ భోజనం చేసేవాడు. మా ఆటో సోదరి వాళ్ళు కూడా చాలా మంది చేస్తుంటారు భోజనం. అన్న క్యాంటీన్ చేశారా? చేయలేకుండా వస్తారు అందరూ. చూడండి, ఇలాంటి అద్భుతమైనటువంటి పథకం అతను రద్దు చేశాడు. బీమా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి 78,000 రూపాయలు ఇచ్చాము మేము. ఎంతమంది పిల్లలు అంతమంది తల్లికి వందలు ఇస్తామని చెప్పాం. లోకేష్ గారి చొరవతో అది పూర్తిగా కూడా చేశాం. ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉండి 1% రూపాయలు రాకపోతే వాళ్ళకు కూడా సమయం ఇచ్చి మళ్ళా ఎన్రోల్ చేసుకొచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక. అంటే పేదవాడికి అందాలని, ప్రతి ఫలాలు అందాలి, ప్రతి రంగంలో ఏ రంగంలో ఒరేయకూడదు చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేస్తాం. మనం గ్రహించాలి, మనం కూడా మాట్లాడుకుంటూ, ఎందుకంటే మంచి చేసినప్పుడు అది మనం చెప్పుకోకపోతే అది మాది తప్పు, మీకు అందినప్పుడు మీరు చెప్పకపోతే మీది కూడా తప్పు. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, అయినా కూడా సరి చేసుకుందాం, ప్రభుత్వాన్ని కూడా మంచిగా నడిపిద్దాం. తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి సలహాలతో, అలాగే మోడీ గారి ఆశీస్సుతో ప్రణాళికబద్ధంగా పోతున్నాం. అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. తిరుపతి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతా ఇంకా నూతనమైన యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి.
కొత్త కొత్త టూరిజంలో అద్భుతంగా మనకి ముందు వెళ్తా ఉన్నాం. మన దేశ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉందని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని, ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రశ్నించగలమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. H1B వీసాల పేరుతో మన ఉద్యోగులను, సుంకాల పేరుతో మన దేశ ప్రజలను ట్రంప్ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ప్రధాని మోదీ మౌనం ఎందుకు దాల్చారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ట్రంప్ను ప్రశ్నించమని మోదీని చంద్రబాబు ఎందుకు అడగలేదన్నారు. తిరుపతి రామతులసి కళ్యాణ మండపంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంశంపై సదస్సు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ ప్రధానమైన పాత్ర వహించే ప్రభుత్వం ఉంది. మేము ఎక్కడికి పోయినా డబుల్ సర్కార్ మాది, డబుల్ ఇంజిన్ సర్కారు, మేము బాగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి బీజేపీ వారు చెప్తుంటారు, చంద్రబాబు గారు చెప్తుంటారు. కానీ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఇక్కడేమీ రివర్స్ పోతున్నట్టు తప్ప ముందుకు పోతున్నట్టేమీ కనపట్టలేదు. రోజు ఊదరగొట్టడం తప్ప పారిశ్రామికంగా అభివృద్ధి రీత్యా ప్రపంచాన్ని దాటేస్తామని చెప్పేసి ఊదరగొట్టడం తప్ప వ్యవసాయంలో కానీ, పరిశ్రమల్లో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ వీరు పురోగతి ఏమి సాధించలేకపోతున్నారు. ఎలా అధికారాన్ని అట్టిపెట్టుకోవాలి, ఎలా మోడీ గారిని సంతృప్తిపరచాలి అనే దాని చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 పార్టీల అధికారంలో ఉండి పరస్పరం భిన్నమైన ఆలోచనలతోటి పరిపాలన, ఆలోచన, అభివృద్ధికి సంబంధించిన దృష్టి లేకుండా పోయినట్టు కనిపిస్తుంది. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా మొదట వచ్చిన తెలుగుదేశం కానీ, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కానీ, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కానీ ఆశలు నెరవేర్చలేదు. పోలవరం మీద ఆశలు పెట్టుకున్నారు, అది అవినీతితోటి, అలాగే తప్పుడు డిజైన్ పద్ధతులతోటి అది విపరీతంగా ఆలస్యమైంది, ఖర్చు ఎక్కువైపోయింది, అది పూర్తి కావడం లేదు. చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ కాంట్రాక్టులు మార్చి లేకపోతే విదేశీ నిపుణులు తెచ్చినా కానీ అది పురోగతి చెందడం లేదు. అమరావతి పట్టణం ఏదో అంతర్జాతీయ నగరం అన్నారు, అది ముందుకి పోవడం లేదు. ఇప్పుడు కొత్తగా బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త ఓదరు కొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు సోమశిల, పోలవరం లింకేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా గారడీ మాటలు చెప్పడం తప్ప ఇంకోటి కనపడట్లేదు. ఈరోజు ఇక్కడ తిరుపతి పట్టణం చూస్తే చాలా విచారకరంగా ఉంది. ఆ రైల్వే స్టేషన్, కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పేరు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. బ్రహ్మోత్సవాలు జరిగిపోతూనే ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, రైల్వే స్టేషన్ మాత్రం పూర్తి కనపట్టలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కేంద్రంలో బ్రహ్మాండమైన సర్కారు ఉన్నారు, ఒక చిన్న రైల్వే స్టేషన్ కూడా సత్వరం పూర్తి చేయలేని దుర్గతి కేంద్ర ప్రభుత్వానికి ఉందా, లేకపోతే దాన్ని ఒత్తిడి చేసి పూర్తి చేయించే రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని చెప్పేసి అనుమానం వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి పరిస్థితి ఈరోజు ప్రధానంగా ఎంతో నిపుణుడు, అడ్మినిస్ట్రేషన్లో గొప్పవాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రకంగా ఉండడం అనేది చాలా శోచనీయమైన పరిస్థితి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టమని చెప్పేసి, కొన్ని ప్రాజెక్టుల మీద కేంద్రీకరించమని చెప్పేసి, ఆ రకంగా ముందుకు పొమ్మని, మోడీ గారి భజన చేయడం ఆపేయమని చెప్పేసి మేము చెప్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు 50% సుంకాలు ఏవైతే విధించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా తీవ్రమైన నష్టం చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే రొయ్యల పరిశ్రమ దెబ్బతినిపోయింది. అలాగే గోధుమలు దిగుమతి మీద సుంకాలు తగ్గించమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అదే తగ్గిస్తే మన అక్కడి నుంచి గోధుమలు ఇక్కడికి డంప్ అయిపోయి మన ధాన్యాలన్నీ దెబ్బతినిపోతాయి. అన్నిటికన్నా మించి డైరీ సెక్టర్ చాలా కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో, వారి కుటుంబ ఆధ్వర్యంలో నడిచే హెరిటేజ్ ఉంది, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. ఈ డైరీ పరిశ్రమ మీద లక్షల మంది, దేశమంతా చూసుకుంటే కోట్ల మంది ఆధారపడుతున్నారు. ఈ మొత్తం డైరీ సెక్టర్ అంతా కొలాప్స్ అయిపోయింది. అయినా కానీ అక్కడ మోడీ గారు మాట్లాడటం లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు. అందుకని రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు గారు, ఇక్కడ ప్రభుత్వం మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా దేశ రైతుల ప్రయోజనాలను కాపాడేట్టు ఈ ట్రంప్ సుంకాలని
వ్యతిరేకించేదానికి కూనుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజు ఏపీజీ అండ్ బీసీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం భారీ వర్షంలో సుగుణమ్మ నివాసం వద్ద నుండి భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం భారీ వర్షంలో కూడా సుగుణమ్మ నివాసం వద్ద నుండి భారీ ఆటో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా గాంధీ రోడ్డు, తిలక్ రోడ్, పాత మున్సిపల్ ఆఫీస్ మీదుగా కచ్చప్పిలో జరిగే సభా ప్రాంగణం వరకు ఆటోలు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర పార్టీ అధ్యక్షులు చిన్నబాబు, తిరుపతి తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు బట్టే వెంకటకీర్తి, రాష్ట్ర నాయకులు కృష్ణ యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరి నాయకత్వంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేమి, దేశం అయితేనేమి డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధిలో పరుగెడుతుందంటే పేద బడుగు బలహీన వర్గాల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి సాయశక్తుల సహాయపడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగా మరి సూపర్ 6 ప్రజలందరికీ కూడా చేరువ చేసి దానిలో భాగంగా అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, అదేవిధంగా ఈ రోజున ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు, ఆటో డ్రైవర్లు కానివ్వండి, క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి 15,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆ కళను నెరవేర్చడానికి ఈ రోజున ప్రతి ఒక్క ఆటో క్యాబ్ డ్రైవర్లకి మరి ఇచ్చినటువంటి మరో హామీ నెరవేరే దిశగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన నాయకులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్నిషులు కష్టపడుతూ పేదల సంక్షేమమే, పేదల అభివృద్ధి ధ్యేయంగా కష్టపడుతున్నటువంటి వారికి ఈ రోజున మరి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేయబోతున్నారు. దానికి కానీ ఈరోజు ఆటో డ్రైవర్లు, ఆటో డ్రైవర్ యూనియన్స్ అన్నీ కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ, ఎంతో సంతోషంతో ఈ రోజున వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పడం మనం చూస్తున్నాం. తప్పకుండా వారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా ఏదైతే హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు కూడా మనము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఆలయ అభివృద్ధి అవసరాల నిమిత్తం ప్రైవేటు స్థలం కొనుగోలు కోసం 5 లక్షల విరాళం టీటీడీ మాజీ చైర్మన్, మా పార్టీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైష్ణవి హాస్పిటల్ అధినేత తన భర్త డాక్టర్ మునిశేఖర్ ఇతర తమ కుటుంబ సభ్యులతో కలిసి తన విరాళాన్ని ఆలయ ఈవోకి కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ, మన అందరి గ్రామదేవత గంగమ్మ ఆలయ అవసరాల కోసం ఆలయానికి అనుకుని ఉన్న ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో గంగమ్మ భక్తులుగా మా కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలని భావించి 5 లక్షల రూపాయలు ఆలయ ఈవోకి అందించడం జరిగిందన్నారు. స్థలం కొనుగోలు కోసం ఈ విరాళాన్ని వినియోగించాలని అధికారులను కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నామంటే, గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం వారు తీసుకున్న నిర్ణయాలు, కృషి కారణంగానే వారి చేతుల మీదుగా అందివ్వడం సముచితంగా ఉంటుందని భావించినట్లు తెలిపారు. భూమన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆలయానికి ఆనుకుని ఉన్న కొంత ప్రైవేటు స్థలం కొనుగోలు చేస్తే ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు ఉపయోగకరంగా ఉంటుందని సంకల్పించినట్లు, సాంకేతిక కారణాలతో ఆగిన ఈ మంచి కార్యక్రమం నేడు ముందుకు సాగుతుందంటే నాడు భూమన చేసిన సంకల్పమని అన్నారు. ఆనాడే మా కుటుంబం, మనం కూడా ఈ కృషిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రోజుకు అది జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు రోజుకు రోజు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. టీటీడీ నిధులను కేటాయించడం, దేవాదాయ శాఖ, టీటీడీ నగరపాలక సంస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రజల సహకారంతో అత్యంత వైభవోపేతంగా జాతరను నిర్వహించిన విషయం తెలిసిందే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, డాక్టర్ హేమకుమార్ రెడ్డి, డాక్టర్ హరిబాబు, డాక్టర్ రమేష్, మునయ్య, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆటో డ్రైవర్ల సేవలో పథకంపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా
ఎవరైతే నమోదు చేసుకున్న ఆటో డ్రైవర్లు ఉన్నారో 2,90,000 డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఆర్టీసీలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్లకి కొంత ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి, ఇది మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ప్రతి ఒక్కరి బాధని, ఇబ్బందుల్ని నేను గమనిస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆలోచించి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ వాటికి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారులే డైరెక్ట్గా ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటూ ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కడా పీడీ గారు అందరం కూడా పాల్గొని ఆ డ్రైవర్లకి అండగా నిలబడబోతున్నామని గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. 575 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకొని లబ్ధి పొందేదానికి అవకాశం కూడా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ మీ గ్రామ సచివాలయాల్లో, అవసరమైతే ఎంపీడీఓ ఆఫీసులో, అట్లాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, అలాగే కడా ఆఫీసులో ఎక్కడైనా సరే సంప్రదించి ఆటో డ్రైవర్లందరూ కూడా మీకు వచ్చేటటువంటి ఈ ఏదైతే ఆర్థిక సహాయం ఉందో దాన్ని పొందవలసిందిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదంతా మీ అందరి శ్రేయస్సు కోరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం ఏ విధంగా నష్టపోకూడదు అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు ఆయనకి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కుప్పంలో అద్భుతమైనటువంటి ఈరోజు ఆనందోత్సవాలు. ఒకవైపు మనకందరికీ తెలుసు, నిన్ననే మనకు దసరా వేడుకలు అద్భుతంగా ముగిసింది. ఈరోజు పవిత్రమైనటువంటి వేటరాయ స్వామి కొండలో ఈరోజు 3వ శనివారం అద్భుతమైన కార్యక్రమం, శ్రీనివాస కళ్యాణం. పెద్ద ఎత్తున 50-60 మంది భక్తులు వస్తున్న సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమంలో వాళ్ళు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలు ఇచ్చి సహాయం చేయడం అనేది చాలా పెద్ద విషయం. మనందరికీ తెలుసు, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. మేనిఫెస్టో అమలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కానీ ఆటో డ్రైవర్లు అనేవాళ్ళు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సమాజంలో పేదవాళ్ళు ప్రయాణించే ఆటోలో ఒక ప్రాంతంలో ఆటో డ్రైవర్లు సేవలు అనేది అద్భుతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమలలో భారీ వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలై నిరంతరాయంగా 8 గంటలకు పైగా కురుస్తూనే ఉంది. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలై నిరంతరంగా 8 గంటలకు పైగా కురుస్తూనే ఉంది. ఈ అకాల వర్షం కారణంగా తిరుమలలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. సాధారణంగా ఉదయం సమయంలో చల్లగా ఉండే తిరుమలగిరులు వరుణుడి రాకతో మరింతగా చల్లబడ్డాయి. చలి తీవ్రత పెరగడంతో భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైనప్పటికీ కొండ ప్రాంతం ఇస్తున్న చల్లదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. భారీగా కురిసిన వర్షానికి 4 మాడవీధులు సైతం జలమయమయ్యాయి. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు ఈ వర్షానికి తడిసి ముద్దయ్యారు. దర్శనం పూర్తి చేసుకుని వసతి గృహాలకు తిరిగి వెళ్లాలనుకున్న భక్తులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ ఈ అకస్మాత్తు వర్షం వలన ఏర్పడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భక్తులు పూర్తిగా ఆస్వాదించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు భారీ వర్షాలు లేనప్పటికీ కొండ ప్రాంతమైన తిరుమలలో మాత్రం వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సెంట్రల్ మినిస్టర్ మురుగన్, తమిళనాడు ఎక్స్ సీఎం పన్నీర్ సెల్వం మరియు తమిళ యాక్టర్ సతీష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి కచ్చంబి ఆడిటోరియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 14,375 మంది ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యాజమానులకు 21,56,25,000 లబ్ధి. తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పిలుపు. ఆలయ అభివృద్ధికి 5 లక్షలు అందించిన మేయర్ కుటుంబ సభ్యులు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు తమది డబుల్ ఇంజన్ పాలనని చెబుతున్నారు. ఇది డబుల్ ఇంజన్ దోపిడీ పాలన ఎద్దేవా చేసిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.